సాక్షి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్తే, అరుణ్ కంపెనీ సాక్షి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇది నా ఫస్ట్ సినిమా, మూవీ 2023. మీ బ్లెస్సింగ్స్ కావాలి, విలాస్ కావాలి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో చాలా థ్యాంక్స్. కొంచెం లేట్ అయింది అయినా సరే ఓకే ఉన్నారు. ఇంకా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే నేను చేసిన సినిమాని దాని కంటెంట్ ని ఫస్ట్ జనాల వరకు తీసుకెళ్ళిన మీరే కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వైజాగ్ లో మా ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసి నెక్స్ట్ యాక్టివిటీ అనే డిస్కషన్ వచ్చినప్పుడు మన గోదావరి జిల్లాలో అందులో ఎస్పెషల్లీ రాజమండ్రి వాళ్ళు మన సినిమాకి ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ చాలా డిఫరెంట్. చిన్నప్పటి నుంచి ఎవడైనా సంప్రదాయం చేసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి సినిమా చూసి వెళ్ళాము, అంత ఇష్టంగా చూస్తాను, అంత ఎంకరేజ్ చేస్తాను సినిమాలు మా రాజమండ్రి వాళ్ళు. ఇప్పుడు ఐఎస్టిఎస్ కాలేజ్ నుంచి వస్తున్నాం, అందరూ కూడా అద్భుతంగా రిసీవ్ చేస్తున్నారు స్టూడెంట్స్. సో మా ఈ సినిమా అండ్ మేము ఇక్కడ మారేడుపల్లి దగ్గర కూడా షూటింగ్ చేసాం, రాపచోడవరం మారేడుపల్లి పరిసరాల్లో షూటింగ్ చేసాం. ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ గా మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు అక్కడ. అండ్ ఈ సినిమా December 12th రిలీజ్ అవుతుందండి. ఖచ్చితంగా అందరూ థియేటర్స్ లో చూడాల్సిన సినిమా, ఎందుకంటే ఈ రంపచోడవరం మారేడుపల్లి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బ్యూటీని చాలా బాగా క్యాప్చర్ చేశారు. రోషన్ కొత్త క్యారెక్టర్, కొత్త యాంగిల్ లో చూస్తారు ఈ సినిమాలో. బబుల్ గమ్ లో ఒక షేడ్ చూస్తారు, మల్టిపుల్ షేడ్స్ చూస్తారు. సో అందుకని ఖచ్చితంగా అందరూ December 12న ఓన్లీ 2025 సినిమా థియేటర్స్ లో ఓన్లీ థియేటర్స్ లో చూడాలి. నాది కన్ఫర్మ్ గా ఫస్ట్ మాకు ప్రైమరీ కామెడీతో పాటు లాస్ట్ టైం కలర్లో కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది, ఎమోషనల్ యాంగిల్. అలా ఇందులో కూడా ఇంకొక లేయర్ ఉంటుంది, మల్టిపుల్. అంటే కొత్తగా నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ కామెడీలో కూడా ఒక కొత్త రకమైన ఇప్పుడు దాకా చేయండి, చాలా బాగుంటుంది. ఈ ప్రతి సినిమాలో మాకు యాజ్ అన్ యాక్టర్ నాకు అన్ని చేయాలని ఉంటుందండి, ఎమోషనల్ అన్ని చేయాలని ఉంటుంది. అన్ని సినిమాల్లో అవకాశం దొరకదు, ఈ సినిమాలో దొరికింది అనుకుంటున్నాను. సో దొరికిన అవకాశాన్ని వినియోగం చేసుకుంటాను. హృదయపూర్వక థ్యాంక్స్. అండ్ చాలా వెయిట్ చేశారు, చాలా పేషెన్స్ తో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. నేను అందరూ సినిమాని ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తేనే సినిమా ముందరికి వెళ్తుంది. మీరందరూ పెద్ద మనసు చేసుకొని December 12th మా సినిమా వస్తుంది, థియేటర్స్కి వెళ్ళి మీరు కూడా ఇది చూస్తారు అని అందరికీ చెప్పారని నమ్ముతున్నాను. ఈ సినిమాని చాలా ప్రేమతో, చాలా ఇష్టపడి, చాలా కష్టంతో చేసామండి. కష్టం అన్నాడు ఎందుకంటే చాలా ఇష్టపడ్డాం కాబట్టి అది కష్టం లాగా అనిపించలేదు. బట్ సందీప్ కానీ, సాక్షి కానీ, మా డిఓపి కానీ, తర్వాత హర్ష కానీ, బండి సరోజ్ గారు కానీ, తర్వాత ఇంకా చాలా మంది భైరవ అందరం కూడా ఈ సినిమాని చాలా గట్టిగా నమ్ముతున్నాం. మా జీవితానికి అందించి మనం మాట్లాడి కోరుకుంటున్నాం. హర్షది కూడా ఇంత అడిగినట్టు కామెడీ మాత్రమే కాదండి, ఈ సినిమాలో హర్ష ఇంకొక వేరియేషన్ ని కూడా చూపించేటట్టు సందీప్ కూడా రాశాడు. నాకు జనరల్ గా అనిపిస్తూ ఉంటది, మన తెలుగు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే ఏదో పక్కన పడేస్తూ ఉంటారు, అలా నాకు ఎప్పుడు అనిపించదు. అలాగా ఎందుకు అలా రాసేవాళ్ళు అనేది ఈ సినిమాలో సందీప్ గారు చాలా అద్భుతంగా రాశాడు. చాలా మంచి క్యారెక్టర్ ని సందీప్ హర్ష కూడా ఇచ్చారు, అది కూడా చాలా సంతోషం. అండ్ సాక్షి కూడా తను ఒక వినలేని ఇంకా మాట్లాడలేని అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేసింది. దాని గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టింది, చాలా నేర్చుకుంది. సైన్ లాంగ్వేజ్ అంటారు కదా, మనకి వాళ్ళకి ఎవరికైతే వినిపించో సైన్ లాంగ్వేజ్ జరుగుతుంది, అది నేర్చుకుంది. నేను నా వంతు నా ప్రయత్నాలు ఏవో చేశాను. మొత్తానికి అయితే ప్రాణం అయితే పెట్టేసామండి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మీ అందరూ థియేటర్స్కి వచ్చి ఇంకొక నలుగురికి చెప్పి December 12th మాది మా సినిమాని చాలా హిట్ చేస్తారని నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ. అందరి జీవితంలో ప్రేమ ఉంటాయి కదండి, దాంట్లో ఈ సినిమాలో మోదీ గారి ప్రేమ కథలో ఎవరు వచ్చి వేలు పెట్టు, దానికోసం ఆ ప్రేమని పోగొట్టుకోవడం కోసం చాలా యుద్ధమే జరగబోతుంది. ఆ యుద్ధం ఏంటో మన సినిమాలో జరగబోతుంది. ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు అంటే అది మోదీ అనేది జంగిల్ బుక్ అనేవో ముందున్నాయి కదండి, ఆ ఇన్స్పిరేషన్ తో మోగ్లీ అన్నవాడు ఒక అడవిలో బతుకుతున్నాడు. పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో ఉంటాడు. వాడు ఏమైనా పనుల కోసం అక్కడికి వెళ్తూ ఉంటాడు అనమాట.
సో ఆ మొత్తం స్టోరీ అంతా కూడా ఫారెస్ట్ లో జరిగితే బాగుంటుంది, విజువల్ గా బాగుంటది. మా డిఓపి అనుకున్నాడు, మా డైరెక్టర్ చాలా అంటే అందంగా ఉంటుంది పెడితే ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా అని అనుకోవడం వల్ల ఫారెస్ట్ లో జరిగింది. మేము యాక్చువల్గా అయితే ఇక్కడ రంపచోడు మనకి ఇక్కడ నుంచి గంట సేపు రాజమండ్రి నుంచి వెళ్ళే వాళ్ళం. ఏమైనా సామాన్లు కావాలంటే ఇక్కడ రాజమండ్రిలోనే తీసుకునే వాళ్ళం, అసలు అక్కడ ఏమి దొరకదు కదా. సో మొత్తం అంతా కూడా ఇక్కడే మాకు రాజమండ్రి చాలా చాలా డెవలప్ అయింది. చాలా సామాన్లు ఏం కావాలంటే అక్కడ ఇక్కడ దొరుకుతుంది. ఇంకా హైదరాబాద్ లాగే అయిపోయింది రాజమండ్రి. తిను యాక్చువల్గా అయితే సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను, అంటే ముంబైలో అనుకుంటా. యూ వాంట్ టు టాక్ అబౌట్? So sir, I had to learn sign language, and I spent a lot of time with kids also who are deaf and mute. I would observe them, especially their body language, and I wanted to make sure that I take this character with dignity and not with dignity. And yeah, those students turned out to be my teacher, and that's how I learned. I started with ABC and learning how to communicate with